హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. నా ముందైతే నిజంగా ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడు. సో రీసెంట్గా సోషల్ మీడియాలో మనందరం చూస్తున్నాం, లారీ సినిమాతో అయితే శ్రీకాంత్ రెడ్డి అనే క్యాండిడేట్ మన ముందుకు వచ్చాడు. సో ఆయన చాలామంది అంటే ఇంటర్వ్యూస్లలో కానీ ప్రమోషన్స్లో కానీ చాలామంది నెగిటివ్గా స్ప్రెడ్ చేసి సో సినిమా అంతా ఒక యూట్యూబర్ సినిమా తీసుకోవడం ఏంటి అని చాలామంది నెగిటివ్ కామెంట్స్ అయితే చేశారు. సో అందుకు ధీటుగానే ప్రతి ఒక్క థియేటర్లో ఆయన సినిమా పడింది. ఈవెన్ ప్రసాద్ ఐమాక్స్లో కూడా సినిమా పడి సక్సెస్ కొట్టి అని చెప్పేసి మన ముందున్నాడు. ఒకసారి మాట్లాడదాం ఎలా ఉంది ఏంటి అని. అన్న నమస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. సో మీ మొక్కలు చూసాం, మీ మొక్కల్నే బాగుంది, మాకు నచ్చింది. సో మంచి ఆనందంగా అనిపిస్తా ఉంది. అన్ని ఛానళ్ళు 3.5 ఇచ్చాయి, 3.5, 3.75, 3 అబోవ్ ఇవ్వరు. 2K చచ్చిపోతున్నాయి ఈ కాలంలో సినిమాలు. అలాంటిది చెప్పి మరీ హిట్ కొట్టాను. అంటే సినిమా మీద ఉన్న అవగాహన, సినిమా తీసిన విధానము, ప్రజల్లో ప్రతి సీను, ప్రతి ఫైటు, ప్రతి కామెడీ, ప్రతి సెంటిమెంట్, ప్రతి రొమాన్స్, ప్రతి డైలాగ్, ప్రతి ముద్దు అండ్ ఓపెనింగ్ ఫైట్, క్లైమాక్స్, ట్విస్ట్, ప్రతిదీ పీపుల్ లైకింగ్ ఇట్ సో మచ్. అండ్ చాలా బాగా వచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న. అండ్ నిన్న 6 సినిమాలు రిలీజ్ అయ్యాయి, వాటిల్లో కొన్నిటికి షో పడలేదు. నా దానికి షోలు పడ్డాయంటే ప్రజల ఆదరణ ఉంది, నచ్చుతుంది ప్రజలకి సినిమా. అండ్ వాళ్ళకి కూడా ఆడాలి, ఐ అప్రిషియేట్. బట్ నా దగ్గర ఉన్న తక్కువ డబ్బులతో నేను లిమిటెడ్లో థియేటర్స్ బుక్ చేసుకున్నాను, 90 వరకు. ఇంకో 12 పెరిగాయి. సోమవారం నుంచి ఇంకొక 50, 70, 80 దాకా పెరిగే ఛాన్స్ ఉంది. గట్టిగా పెరుగుతాయి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మూవీ బాగుందన్న, రిజల్ట్ బాగుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది ఇంటర్వ్యూస్లలో కానీ లేకపోతే మేము సోషల్ మీడియా మనం చూసాం, ఈ కొద్ది కాలంలో అంటే 1 మంత్ మొత్తం శ్రీకాంత్ రెడ్డి కనిపించాడు. సో ప్రజెంట్ ఇప్పుడు అంటే ఏంటంటే నువ్వు హీరో ఏంట్రా అన్నారు, లేకపోతే సినిమా తీయడం వచ్చా అన్నారు, ఒక యూట్యూబర్ షార్ట్ ఫిలిం చేసుకుంటూ సినిమా తీస్తే మేము చూస్తామన్నారు. సో వాళ్ళందరికీ మీరేం సమాధానం చెప్తున్నారు? గువ్వ పగిలేటట్టు సమాధానం చెప్పాను. థియేటర్లో జనాలు, కలెక్షన్స్ చూశారు కదా. ఫస్ట్ డే ఒక డెబ్యూటెంట్ 5 లాంగ్వేజెస్, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ అండ్ బెంగాలీ పాన్ ఇండియా సినిమా రిలీజ్ ఈ వీక్. అక్కడ వేరే లాంగ్వేజెస్లో ప్రమోషన్స్కి వెళ్తున్నాం, అక్కడ రిలీజ్ అయితే ఆల్రెడీ సక్సెస్ మాట్లాడాం నైటు. అండ్ నువ్వు హీరో ఏంట్రా అంటే మరి 3 గంటలు ఎలా కూర్చున్నా. నిన్న మీడియా వాళ్ళు వచ్చారు, పెద్ద పెద్ద సైటు హాన్స్ ఇండియా, 10 టీవీ, తర్వాత డెక్కన్ వాళ్ళు వచ్చారు. అండ్ పెద్ద పెద్ద వాళ్ళు న్యూస్ 18 బిగ్ ఛానల్స్ ఇవన్నీ వాళ్ళందరూ వచ్చారు, కూర్చొని 3 గంటలు. పెద్దవాళ్ళు వాళ్ళు అసలు ఓపిక లేదు. అలాంటి వాళ్ళు అలాంటి మనుషులు ఓపిక ఉండదు. పెద్దవాళ్ళకి కొంచెం గౌరవంగా ఉంటారు. వాళ్ళు కూర్చొని అప్రిషియేట్ చేసి పర్సనల్ కాల్స్ చేసి గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ మంచిగా ఉంది. వీళ్ళందరికీ సమాధానం ఏంటంటే కష్టం అన్న, బొమ్మ బాగుంది, మంచి సినిమా చేశాను అని మొదటి నుంచే చెప్తూ ఉన్నాను. ఒకటే చెప్తున్నా, సినిమా రిలీజ్ అయినాక ప్రజలను బట్టి ఇట్ అని చెప్పేవాడికి మామూలుగా ఉంటుంది, ముందే చెప్పి ఇట్టు కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. ప్రభాస్ అన్న అంటాడు కదా, ప్రభాస్ గారు ఫ్యాన్ కాబట్టి ఆ డైలాగ్ కొట్టేశారు. ఆ డైలాగ్ కొడుతున్నాను అనమాట. గల్లీలో 6 అయినా కూడా కొడతారా, స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుందని. అట్టా చెప్పి సినిమా రిలీజ్ అయినాక ఒకడేం చెప్తారా హిట్ అని, ముందు చెప్పి కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. అది శ్రీకాంత్ రెడ్డి చెప్పి కొట్టాను, లారీ చాప్టర్ 1. ప్రజలకు నచ్చింది బొమ్మ. మీరు ఎన్ని అనుకునే కమెంట్స్ కొంతమంది పెడుతున్నారు నెగిటివ్గా, బోట్ కమెంట్స్, రివ్యూస్ లేకుండా పెడుతున్నారు. 98.7% పీపుల్కి హానెస్ట్గా మూవీ నచ్చింది. కొంతమంది యూట్యూబర్స్లో మనందరికి తెలుసు, కొంతమంది ఫేమ్ ఫిగర్లు ఉన్న క్యాండిడేట్లు కూడా శ్రీకాంత్ రెడ్డిని కావాలని నెగిటివ్ చేసి అని ఇందాక మీరు మండిపడుతున్నారు, అసలు ఏంటంటే ఫైర్ అవుతున్నారు. సో వాళ్ళకి ఏంటంటే శ్రీకాంత్ రెడ్డి మీద పగుందా లేకపోతే ఏంటి అసలు అంత నెగిటివ్ చేయడానికి? పగ కాదన్న, తోటి యూట్యూబర్ని లైన్లో అందరం ఉన్నాము, కలిసి ఇలా వెళ్తున్నాము. నేను ముందు దాటుకున్నా అనే తపనలో వాళ్ళు నన్ను హీరో అని కొంతమంది అవమానించారు, మీడియా తరపు వాళ్ళు. కొంతమంది ఈ రివ్యూ చేసే వాళ్ళు ఇప్పుడు సినిమా కొంతమంది అంటే ఎలా అడుగుతున్నారంటే వాళ్ళ గురించి, నా సినిమా గురించి పక్కన పెడితే నా సినిమా గురించి రివ్యూ ఓడిలా, వాళ్ళకి భయం వేసింది. ఎవడు చూడలే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చూడలేదు. ప్రజలే చూస్తారు, వాళ్ళ రివ్యూ చెప్తున్నారు. వీళ్ళు ఇంకా వీడియో పెడితే చచ్చిపోతారు ఖచ్చితంగా. నెగిటివ్ పెడితే చచ్చిపోతారు. కారణం సినిమా చూసి పెట్టాలి, సినిమా చూసి ఉన్నది పెట్టాలి అంతే. ఒకడు పెట్టాడు, కొంచెం నెగిటివ్ పెట్టాడు. వాడు సినిమా అంటే అసలు వాడి మొఖాన లైటింగ్ ఉండదు, వాడి సినిమాలో లైటింగ్ వాలేదంటాడు. వాడు పెట్టే వీడియోలో వాడి మొఖాన లైట్ ఉండదు, ఫస్ట్ సరిగా వాడి ఫ్రేమ్ సరి ఉండదు. వాడు సినిమాలో లైటింగ్ గురించి మాట్లాడతాడు. 4 ఇంగ్లీష్ పదాలు నేర్చుకొని సినిమా గురించి మాట్లాడితే గువ్వ పగులుద్ది, తాట తీస్తా వచ్చి. కరెక్ట్ కాదు అది, నాట్ అట్ ఆల్ కరెక్ట్. వై? బికాస్ పద్ధతిగా గౌరవంగా చేతనైతే కంటెంట్ చేసుకో. నువ్వు చేసేది మా పైన కంటెంట్, మా సినిమాలపైన వ్యూస్ తెచ్చుకుంటున్నావు. అలాంటప్పుడు నువ్వు నీ ఒపీనియన్ తీసి జోబిలో పెట్టుకో, అంతేగాని నువ్వు వెళ్ళి ప్రజల మీద రుద్దద్దు. అండ్ ఆల్సో నాట్ అట్ ఆల్ కరెక్ట్, అది పద్ధతి కాదు. చంప పగులుద్ది దొరికితే కనుక, లేదా అప్పచెప్పామంటే ఎవరికో అప్పచెప్పామంటే కాళ్ళు చేతులు విడిచి ఆడ కూర్చోబెడతారు. కంప్లీట్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ విషయానికి వచ్చినట్లయితే సో రొమాన్స్ ఎక్కువ పెట్టాడు అంటున్నారు శ్రీకాంత్ రెడ్డి. అంటే ప్రీవియస్గా వీడియోస్లలో ఎలా అవుతుందో సో ఇలా కూడా అదే పెట్టాడు. ఏంటి రొమాన్స్ ఎక్కువ పెట్టాడు? చెప్పినా కదన్నా, అమ్మాయి ఇండిపెండెంట్ ఉమెన్, అమ్మాయి బతకాలి, వాళ్ళిద్దరి మధ్య బాండ్ పండాలంటే వాళ్ళిద్దరి మధ్య లవ్ సఖ్యత పండాలి. అందుకోసం యూత్ బాగా అట్రాక్ట్ అవుతారు. పీపుల్ ఎంజాయింగ్, ఐఎమ్ లిజనింగ్ సౌండ్స్, క్రౌడ్స్, మనకి స్క్రీమింగ్ చూసాను, అరుస్తున్నారు థియేటర్లో, ఎంజాయింగ్. సో ఐమ్ వెరీ హ్యాపీ, బాగా సూట్ అయింది. ఇప్పుడు అంటే పెట్టిన బడ్జెట్కి అంటే మీరు అన్నారు ఇందాక మాకు చాలా లాభం వస్తుంది అని అన్నారు, బట్ ఎంతవరకు రావచ్చు? వస్తుంది, లాభం అయితే రాలేదు. ఫస్ట్ డేనే కదా జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ గుడ్ మార్క్స్ అనమాట.
ఖచ్చితంగా గుడ్ నెంబర్స్ ఇస్తుంది, గుడ్ ఫిగర్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రజలు యాక్సెప్ట్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా, నా ఫేస్ని, నా పర్సనాలిటీని. దే యాక్సెప్టెడ్ మీ ఎవ్రీథింగ్. ఇంత నెగిటివిటీలో ఈ మీడియా ఛానల్స్ చేసిన నెగిటివిటీలో అండ్ దానికి కృతజ్ఞతలు ప్రజలందరికీ, ధన్యవాదాలు. ఇప్పటి వరకు ఎన్ని థియేటర్స్ వచ్చినాయి స్టార్టింగ్, ఇప్పుడు ఇంకేమైనా పెరగబోతున్నాయి? నిన్న 90, ఈరోజు 112, రేపుకు ఒక 10 పెరుగుతాయి, సోమవారం నుంచి ఒక 50 పెరుగుతాయి, పక్కా పెరుగుతాయి. సో ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మీరు అంటే చాలామంది ట్రోల్ చేస్తున్నారు శ్రీకాంత్ రెడ్డిని, సో వాళ్ళకి ఏం చెప్తారు నెగిటివ్ ఫ్యాన్స్కి ఎస్పెషల్లీ? నెగిటివ్ ఫ్యాన్స్ అంటే ఏం చెప్తామండి, నెగిటివ్ వాళ్ళకి ఒకటి చెప్పి, నాకు సపోర్ట్ చేసే ప్రజలందరికీ అందరికీ ధన్యవాదాలు, గౌరవం. నాకు దీవెనలు ఇచ్చినందుకు, సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. సినిమా చూడండి, బాగా నచ్చింది కాబట్టి వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తాను. నెగిటివ్ వాళ్ళు ఎవరైతే నన్ను ట్రోల్ చేస్తున్నారో, ఎవరైతే నేనంటే ఇష్టం లేదో, నా సినిమా బాగున్నా కానీ బాగలేదని అంటున్నారో మనస్ఫూర్తిగా వాళ్ళందరూ వచ్చి అంతే. సో మీరు అన్నారు అంటే లారీ చాప్టర్ 1 తీశారు, మరి చాప్టర్ 2కి డబ్బులు లేకపోతే నేను మళ్ళీ కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు మరి ఆ అమౌంట్ వచ్చే ప్రాసెస్లో ఉన్నదా ఏంటి అసలుకి? లారీ చాప్టర్ 2 ఎప్పుడు ఉండబోతుంది? లారీ చాప్టర్ 2 వెయిట్ చేస్తున్నారా మీరు? నచ్చిందా? సో చాప్టర్ 2 వెయిట్ చేస్తున్నారంట హానెస్ట్గా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అది బడ్జెట్ అన్న, దాని బడ్జెట్ పెంచాలి, ఇంకా లార్జ్ స్కేల్లో తీయాలి, దాన్ని కేజీఎఫ్ లెవెల్లో తీయాలి. కొంతమంది నెగిటివ్ రివ్యూలు ఇందాక మీరు అన్నట్లే, సో కొంతమంది ఇందాక చొక్కా అది ఇది అన్నారు, కొంతమంది మనకు తెలుసు సోకాల్ పీపుల్ ఎవరు ఉన్నారు, వాళ్ళు కూడా ఏంటంటే మీ సినిమాని నెగిటివ్ రివ్యూ ఇచ్చినారా లేకపోతే ఇస్తారని మీరు ఈ డైలాగ్స్ చెప్తున్నారా? ఇస్తారని కాదు, వేరే ప్రొడ్యూసర్ల బాధలు నేను మొత్తం ఇక్కడ చెప్తున్నా. ఒకడు మొదలెట్టిండు, వాళ్ళ బ్యాచ్ అంతా ఒకడే కదా, అసలు వాళ్ళ సెక్షనే తప్పు, రాంగ్. రివ్యూ అనే సెక్షనే రాంగ్ యాజ్ పర్ మీ అండ్ నో హ్యావ్ క్రెడిబిలిటీ. నేను 5 లక్షలు ఇస్తా, వచ్చి ఒక షార్ట్ ఫిలిం తిండి 100 మందిని నొప్పిండి, ఛాలెంజ్. మీరు కావాలంటే మాట్లాడండి. పాయింట్ 1. పాయింట్ 2, మేమెందుకు తీస్తాం, మీరు తీసేదంటే అది కాదు. నువ్వు రివ్యూ చెప్పేటప్పుడు వచ్చి తీయాలి, అర్థమై? అభిప్రాయం చెప్పి ఒకసారి ఇట్లా చెప్పేది వేరు, నువ్వు రివ్యూ చెప్పి పాయింట్ గుచ్చి మాట్లాడుతున్నావు కదా, అలాంటప్పుడు నువ్వు చెప్పేది తీయాలి. 5 లక్షలు నేను ఖర్చు పెడతా, దమ్మున్న రివ్యూవర్ ఎవడైనా, దమ్మున్నోడు ఒక షార్ట్ ఫిలిం దిమ్మని నేను 5 లక్షలు చెక్కిస్తా. మీకు ఓపెన్ ఛాలెంజ్. వాడు తీసి 100 మంది నొప్పిస్తే బ్లేడ్ తీసుకొని ఇదంతా సగం గుండు కొట్టించుకొని వాళ్ళ పాదాభివందనం చేస్తా. 100 మంది ఒప్పుకోవాలి మళ్ళా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిశా టీవీ. అండ్ మూవీ చాలా బాగుంది, టికెట్స్ బుక్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నాను. నేను ఇలా మాట్లాడేది ప్రజలందరికీ ధన్యవాదాలు. ప్రజలందరికీ రివ్యూ నెగిటివ్ పీపుల్ కొంతమంది నన్ను తొక్కాలనుకునే వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ.